ఈ జీవితంలో దేవుని ఆయన అంటే జరిగిన కార్యాలని మీకు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. జాన్ 2025లో జాన్ 7th నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది. అదే న్యూ ఇయర్లో మాకు చాలా సంతోషపడ్డాం అని చెప్పి. అలాగే ఎంబీఏ 4th సెమ్, థర్డ్ సెమ్, 4th సెమ్ రెండు రాసాం. మొత్తం పాస్ అంటే ఎగ్జామ్ 2 days ముందే మేము మార్క్ ఆఫర్ వెళ్ళాం. ఆ 2 daysలోనే ఆ సబ్జెక్ట్ చదవడం, పాస్ అవ్వడం జరిగింది. దేవుడు బాగా హెల్ప్ చేశాడు చదువుకోవడానికి. చదువుకున్న కొన్నైనా మంచిగా అటెండ్ చేయడానికి, టెన్షన్ పడడం, మర్చిపోవడం అట్లా ఏం చేయకుండా ప్రభు కృప చూపించాడు. మాకు అక్కడ షెల్టర్ ఇవ్వడానికి కూడా మా పాస్టర్ వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. ఆ విధంగా కూడా మాకు అక్కడ హెల్ప్ చేశాడు. అలాగే 9th month వరకు కూడా నేను చర్చికి రావడానికి దేవుడు కృపను చూపించాడు. నాకు ఓపిక లేదు, నేను రాలేనని చెప్పినా సరే విజయ్ నన్ను బలవంతంగా తీసుకొచ్చేవాడు. ఆ తర్వాత నాకు తెలిసింది ఏంటంటే చర్చికి రావడం వల్ల మనకు నీరసం అనేది ఉన్నా సరే పోయింది, కానీ కొత్తగా నీరసం అనేది రాదని ఇంకా ఆ తర్వాత నుంచి నేను కూడా వస్తానని చెప్పి వచ్చాను. తర్వాత దేవుడు నాకు నార్మల్ డెలివరీని ఇచ్చాడు. అది కూడా గుడ్. అయితే నార్మల్ డెలివరీ మార్నింగ్ పెయిన్స్ వచ్చినాయి. నైట్ వరకు కూడా నేను ఇంటి పనులన్నీ వంట చేసుకోవటం, అంట్లు ఊడ్చుకోవడం, మొత్తం పనులన్నీ ఓపిక చేసుకోవడానికి దేవుడు హెల్ప్ చేశాడు. అలాగే మంచి బేబీ గర్ల్, హెల్తీ బేబీ గర్ల్ ఇచ్చారు. ఇప్పటి వరకు కూడా తన అంతా మంచిగానే ఉంది. వెయిట్ కానీ హెల్త్ ఇష్యూస్ అది పెద్దగా నేనేమనుకున్నానంటే నేను సరిగ్గా ఫుడ్ ఏం తీసుకోలేదు. విజయ్ బలవంతాన పెట్టిన ఫ్రూట్స్ మాత్రమే నేను తినేదాన్ని. రైస్ కొంచెం అట్లానే తినేదాన్ని. అయితే నాకు పుట్టే బేబీ హెల్తీగా పుట్టదేమో, చిన్నగా ఉండిద్దేమో, ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అనుకున్నా. కానీ అట్లా కాకుండా అంటే పేరెంట్స్ అందరూ మంచిగా చూసుకున్న వాళ్ళకంటే కూడా దేవుడు నాకు మంచి హెల్తీ బేబీని ఇచ్చాడు. విజయ్ కూడా అంటే మా అమ్మ వాళ్ళు ఏం లోటు అది ఏం తెలియకుండా మా పేరెంట్స్ అయితే నన్ను ఎట్లా చూసుకునే వాళ్ళు అంతే చూసుకునేది. దేవుడు అన్ని విషయాల్లో ఏం తక్కువ చేయకుండా మంచిగా. థ్యాంక్స్. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో 15వ అధ్యాయం వచనం 49:15. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున, వారైనా మరుచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట. ఈ వాక్యం నాకు చాలా కాలం నుంచి తెలిసిన వాక్యమే, కానీ దేవుడు నాకు ఒక నెల మధ్యలో నుంచి రిపీటెడ్గా ఈ వాక్యాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. ఎలా అంటే స్త్రీ తన గర్భమందు పుట్టిన బిడ్డను ఖండింపకుండా తన చంటి పిల్లను మరిచిద్దా? అసలు ఏ తల్లి అయినా, ఏ కన్నపేగైనా. కానీ వారైనా మరుస్తారు అని దేవుడు చెప్పారు ముందుగానే. లిటరల్లీ నేను దేవుడు ఈ వాక్యాన్ని మా జీవితాల్లో, ప్రత్యేకించి రోజా విషయంలో, వాళ్ళ తల్లిదండ్రులు కానీ, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ పిన్ని, ఎవరైనా ఈ రోజు కూడా వాళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడిన వాళ్ళు లేరు. అయినా కానీ వారైనా మరుస్తారేమో కానీ నేను నిన్ను మరువను, విడువను, నా అరచేతుల్లో నేను మిమ్మల్ని చెప్పుకొని ఉన్నా, నేను మిమ్మల్ని పోషిస్తున్నా అని లిటరల్లీ దేవుడి వాక్యాన్ని నా జీవితంలో నెరవేరుస్తూ ఉన్నాడు అనేది నేను చాలా హ్యాపీగా చెప్పగలుగుతాను. రియల్లీ చాలా స్ట్రగుల్. ఎందుకంటే ఒక అమ్మాయి బాధ అమ్మాయికే తెలిసింది, నాకు తెలియదు, నాకంత అవగాహన కూడా లేదు. కానీ ఎప్పుడైతే రోజా స్టాండ్ తీసుకొని దేవుని చిత్తం చేయాలని ఇక్కడ వరకు వచ్చారు, అక్కడి నుంచి నాకు ఒక కొత్త లైఫ్. ఇంకా అప్పటి వరకు ఉన్న లైఫ్ వేరు. అక్కడి నుంచి ప్రతిరోజు ఒక న్యూనెస్ నా జీవితంలో నేను చూశాను. నేను ఇంట్లో పడుకుంటే మా అమ్మ టీవీ ఏదో తెచ్చి తీగాని లెగిసి నేనే పని చేయను అంతగా. నేనేంటంటే అవుట్ సైడ్ ఏదైనా ప్లేస్ ఇవి ఉంటే నేను ఏమైనా చూసుకొని ఈ మైండ్లో ఉంటాను. నేను ఇంటికాడ అంటే పొల్ల తీసి పక్కన పెట్టడానికి అంటే అలా ఉంటుంది ఇంట్లో ఎవరికైనా.
అలా పెరిగినోడిని. కానీ దేవుడు మహాకృప, నేను ఎంత ఒళ్ళొంచి పని చేసినా నాకు పట్టొచ్చింది. నిజంగా ఎందుకు పెరిగిపోతున్నావు అని ఇద్దరు ముగ్గురు అన్నారు. అందరూ నగేష్ అని ఎక్కువ అనేవాడు. అట్లాగా నిజంగా దేవుడు నేను ఎలా పనిచేశానేంటి, మా అమ్మ కూడా ఏడ్చింది. ఈడేంటి ఇలా పనిచేస్తున్నాడు అని ఏడ్చి, లేకపోతే తిట్టి. సో ఇలాంటివన్నీ జరిగినాయండి. దేవుడు అనంతమైన కృప నా పట్ల చూపించాడు. అయితే లాస్ట్ ఇయర్ ఇదే ఈ 2024లో ఇలాగే డిసెంబర్లో మేము షేర్ చేసుకున్నాం. అప్పుడు కూడా లేఖన ఉంది, కాకపోతే అప్పుడు మనకు కనపడలా. ఈ 2025లో మనకు కనపడింది. దేవుడైతే ఎంత కాపాడాడు అని అంటే మీకు అన్నీ తెలిసిన విషయాలే, నేను అవన్నీ చెప్పాలనుకోవట్లేదు. అయితే ఈ సంవత్సరం కాలంలో నేను ఎక్కువగా తెలుసుకున్న విషయాలు ఏంటంటే, మలాకీ గ్రంథాన్ని, కొలస్సీలకు రాసిన పత్రికని. కొలస్సీలకు రాసిన పత్రిక ఎప్పుడు స్టార్ట్ అయిందంటే, నా వివాహం అవ్వకముందు, ఈ ప్రపోజల్ రాకముందు నుండి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నేను వాక్యం చదువుతున్నప్పుడు అందులో నుంచే నేను ఎక్కువ కొన్ని విషయాలు నేర్చుకొని నా వివాహంలో నేను సిద్ధపడడం జరిగింది. 2025లో అది కొలస్సీలకు రాసిన పత్రిక అయిపోయింది. అందులో నేను చాలా వాక్యాన్ని చదవడం, పాస్టర్ గారి ద్వారా వినడం, ఇవన్నీ నేను జరుగుతూ వచ్చింది. నాకు ఆత్మీయంగా చాలా ఉపయోగపడింది. తర్వాత మత్తయి సువార్త ప్రారంభించారు. అందులో ఫస్ట్ నుంచి కూడా అవన్నీ చెప్పడం, కొన్ని విషయాలు నేను ఇంకా తెలుసుకోవడం. తర్వాత రోమీలకు రాసిన పత్రిక చాలా చాలా అద్భుతం. అసలు ఎంత దేవునిగా మహింపరచకపోతే ఎలాంటి శాపం వస్తుంది, ఎలాంటి ఉగ్రత వస్తుంది, వారిని ఎలాంటి తుచ్చమైన అభిలాషలకి దేవుడు వదిలేస్తాడు అనే విషయాన్ని నేను చాలా చాలా బాగా నేర్చుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత రాజుల గ్రంథం నేను ఎక్కువ సార్లు రాలేకపోయాను, కానీ నేను వచ్చిన ప్రతిసారి చాలా చాలా హ్యాపీగా అనిపించేది వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు. దేవుడైతే నన్ను వాక్యం విషయంలో నన్ను దూరం చేయకుండా ఆయన నాకు సహాయం చేస్తూనే వచ్చాడు. దేవుని అందుని బట్టి హృదయమారా స్తుతిస్తూ ఉన్నాను. తర్వాత నాకు ఇంకా మీకు తెలిసిన విషయాల్ని నేను చెప్పదలుచుకోలేదు, చాలా ఉన్నాయి. అయితే ఈ మధ్య కాలంలో ఉన్నాను. తర్వాత పేతురు రాసిన పత్రికని ఒక 10 times వరకు చదివిన్నాను. అందులో ఉన్న విషయాల్ని కూడా చూస్తుంటే మా కుటుంబ విషయాల్లో దేవుడు మా అమూల్యమైన విశ్వాసాన్ని పరీక్షకు తీసుకొస్తాడు అనే విషయం మాత్రం నేను అర్థం చేసుకోగలిగాను. మనకు శోధనలు వస్తున్నాయి. ఈ కారణాలు ఎందుకంటే రేపు దేవుడు ఒక దినాన అంటే విశ్వాసానికి పరీక్ష పెడతాడు. తర్వాత ఇంకొక వాక్యం ఏంటంటే, నేను పరిశుద్ధుడనే ప్రకారం మీరును పరిశుద్ధుడై ఉండాలి. అక్కడ చెప్పుకుంటూ వెళ్తే అక్కడ ఏమంటాడంటే, అయితే మనకి ఆయన రక్షించాడు, ఆయన తన విశేష కనికరం చొప్పున మరలా తిరిగి జన్మింప చేశాడు. తర్వాత 14లో ఏమంటాడంటే, నేను పరిశుద్ధుడనే ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని వ్రాయబడి ఉన్నది కదా. కాక మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ఇప్పుడు నాకు దేవుడు అంటే వాక్యం ద్వారా ఆయన నాతో చెప్తున్నది, సమస్త ప్రవర్తన విషయంలో పరిశుద్ధతను దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకనంటే ఆయన పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వారికి తీర్పు తీర్చేవాడు. వాడు తండ్రి అని మీరు ప్రార్థన చేయుచున్నారు కనుక మీరు పరదేశులైనంత కాలం భయంతో గడిపి. అయితే నేను అంటే దేవుడు నన్ను రక్షించాడు అంటే నా క్రియలను పట్టించుకోవడమో అని అనుకున్నాను నేను. కానీ దేవుడు ఏమంటాడంటే పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని నేను ఇంకెక్కువగా చదువుతున్నాను, ధ్యానిస్తున్నాను. అయితే మేము కుటుంబంగా కొంత ఈ సంవత్సర కాలంలో సువార్త చేయడానికి వెళ్ళాను. కొన్ని ట్రైబల్ ఏరియాస్లో, మచిలీపట్నంలో సువార్త చేయడానికి వెళ్ళడానికి రియల్లీ రోజా అని అన్నీ చేసుకోవాలి. ఇంకా
మా అమ్మగారు ఏమీ చేయదు. ఎంతవరకు అంటే అంతవరకు. మా అమ్మగారు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి ఆమె అంత సపోర్ట్ చేయలే. కానీ నేను సువార్తకు వెళ్ళి సువార్త చెప్పి వచ్చి సంఘానికి రావడం అన్ని విషయాల్లో నేను ఉన్నాను, నేను చేస్తున్నానంటే ఆ కూతురు లేకన ఎప్పుడూ కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి. ఏ రాత్రి కూడా నేను కంప్లీట్గా 8 hours కంప్లీట్గా పడుకుంటాను. అంతలాగా నాకు వీళ్ళు సపోర్ట్ చేశారు కాబట్టి ఈవెన్ ఈ లిటిల్ బేబీ ఉన్న కొంత ఏదో నేను దేవుని పని చేయాలి అనే ఒక ఇంట్రెస్ట్తో వెళ్తే చాలా చాలా సపోర్ట్ చేశారు. ఎక్కడా కూడా ఎటువంటి క్లాషెస్ రాకోకుండా దేవుడైతే ఈ 2025 మా జీవితాల్లో చాలా చాలా ఆయన కృపను ఆయన ప్రేమను వెల్లడిపరుస్తూనే ఉన్నాడు. ఇది నేను చెప్పక తీరాలి. ఎందుకంటే నేను బ్యాచిలర్గా ఉన్నంత వరకు నాకేం తెలియలే. కానీ ఎప్పుడైతే వివాహ వ్యవస్థలోకి వెళ్ళి నన్ను నమ్మి ఒక అమ్మాయి వచ్చింది, అసలు నేను అసలు పనికొచ్చేవాడినేనా, నేను ఐఎమ్ నాట్ వర్తి అని అలాంటి స్టేజ్ నాది. అయితే నాకు ఒక అమ్మాయి నన్ను దేవుని కోసం వచ్చేసింది. నా జీవితంలో ఇంకా నాకు అర్థమవుతుంది దేవుడు నన్ను వెంబడిస్తున్నాడు, ఆయన గొప్ప నా పట్ల చూపిస్తున్నాడు అని ప్రతి పనిలో అసలు లిటరల్లీ దేవుడు ఎంత సహాయం చేస్తుంది. ఆర్థికంగా కూడా అండి, నాకు జాబ్ లేదు. ఇక బేబీ పుట్టింది. నా ఆప్షన్ ఏంటంటే నేను ఫ్లిప్కార్ట్లో బ్లింకెట్లో చేస్తున్నా. పొద్దున్నే 6ంటికి వెళ్తే సాయంత్రం 10 వరకు చేస్తే కానీ మనకి ఒక 1000 2000 అలా వస్తాయి. దూరం, వీళ్ళిద్దరిని చూసుకోవాలి, నాకు ఆప్షన్ లేదు. సడన్గా ఒక బ్రదర్ ఫోన్ చేసి నీ రెజ్యూమ్ పెట్టు అర్జెంట్గా అంటే పెడితే వర్క్ ఏంటంటే ఏం లేదు, డేటా కలెక్షన్. ఎక్కడంటే మీ ఏరియాలోనే మీరుండే చోట అంటే మీరు నమ్మండి 2 గంటలు 3 గంటలు పనిచేసేవాడిని అక్కడ. రిమైనింగ్ అంతా రోజాతో పాపుతో నా పని. అంటే దేవుడు ఎంతగా నా పట్ల కృపను చూపించాడంటే నాకు ఈ విషయం గుర్తించింది. ఏలియా ప్రతివృక్షం కింద కూర్చుంటే కాకుల చేత ఎలా పోషించాడు ఆ విషయాలు గుర్తొచ్చిన నాకు. కూర్చోబెట్టి ఇచ్చేవాళ్ళండి. అంటే నేను ఇంక పని చేసుకోవడమే తన పని. అంత అంటే నేను ఎవరన్నా నోరు తెరిచి అడిగితే ఇస్తాను నాకు, ఎందుకంటే నా గురించి తెలుసు కాబట్టి. కానీ దేవుడిస్తే అది చాలా హ్యాపీగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది, సరిపోతుంది. ఒకరిని అడగకూడదు అని నా రోజా. తను కూడా ఇదే, ఎవరిని అడగొద్దు దయచేసి, ఉన్నదాంట్లో సరిపెట్టుకుందాం అని. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మమ్మల్ని నిజంగా పోషించాడండి. ఎందుకంటే కృష్ణలంకలో నగేశ్వరం ఒకసారి లక్ష్మీక్కల దగ్గర వాకింగ్ చెప్పారు. ఆకాశ పక్షులు చూడండి, అవి వెతుకుపోయారు, ఎలా పోషించబడతాం అనే ఒక వెదలో ఉంటాం మనమంతా. కానీ దేవుడు పోషించే విధానాన్ని అద్భుతంగా పోషిస్తాడని ఆయన చెప్తా ఉన్నప్పుడు నాకు ఆ రోజు నుంచి ఓకే, దేవుడు ప్రతి వ్యక్తిని, అసలు ఆకాశ పక్షుల్ని అసలు ఏం పని చేస్తున్నాయని, అవి కొట్లలో కూడా కూర్చుకోను, మిమ్మల్ని మేము పోషించలేనా మీ పరలోక తండ్రి అని ఆ విషయాన్ని నేను గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. అప్పటి నుంచి నేను అవి అనుభవించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. నేను దేవునికి ఎంతైనా రుణస్తుని. తర్వాత వాక్యం ద్వారా దేవుడు నాకు నేర్పిస్తున్న విషయాలు, సంఘ కాపరి ద్వారా నేను దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. తర్వాత 2026లో కూడా దేవుని మహాకృప మమ్మల్ని వెంటాడుతుంది అనేది నిస్సందేహం. అయితే మా యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, జోని రోజా కొరకు ప్రార్థన చేయండి. మేము సువార్త మా ప్రాంతాల్లోనే సువార్త లేని చోటుకి వెళ్ళి సువార్త ప్రకటించాలి అని కొంత చేయాలి అనేది మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అనుకూలపరచాలని. ఈ అవకాశం ఇచ్చిన నగేష్ అన్నకి నా ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్.